తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతోంది. ఉదయం 11 గంటలకు ఈ రోజు కూడా ప్రారంభం కాబోతోంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. ఇక 12 గంటలకు కాళ యాదయ్య లాయర్లను, చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అడ్వకేట్లు ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఈ రోజు కూడా ఈ విచారణ కొనసాగబోతోంది. స్పీకర్ సమక్షంలోనే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జరగబోతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు క్రాస్ ఎగ్జామిన్ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, ఈ రోజు కూడా ఈ క్రాస్ ఎగ్జామిన్ జరగబోతోంది. అడ్వకేట్లు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. ఈ రోజు 11 గంటలకు స్టార్ట్ అవబోతోంది. ఈ రోజు ఎన్ని గంటల వరకు ఈ ఎగ్జామినేషన్ జరగబోతోంది? స్పీకర్ ఛాంబర్లో జరిగేటువంటి ట్రయల్ కి ఇప్పటికే ఒకసారి ట్రయల్ నిర్వహించారు నలుగురు ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో. అయితే మొన్న జరిగినటువంటి ట్రయల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లను క్రాస్ చేశారు. నేను పార్టీ మారినట్టు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఎందుకు ఫిర్యాదు చేశారు, మీరే ఫిర్యాదు చేశారా, మీ పార్టీ నిర్ణయం తీసుకుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లను ప్రశ్నించారు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ చేయబోతున్నారు, క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. అయితే ప్రధానంగా ఈ రోజు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొన్న జరిగినటువంటి రేషియోలోనే అదే సమయానికి అదే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లతో చర్చ జరుగుతుంది. ఇవాళ మొదట ప్రకాష్ గౌడ్ కు సంబంధించినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ప్రకాష్ గౌడ్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కంప్లైంట్ చేశారు కాబట్టి ప్రకాష్ గౌడ్ అడ్వకేట్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అడ్వకేట్లు ప్రశ్నిస్తారు. 12 గంటలకు కాళ యాదయ్య మీద చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు కాబట్టి చింతా ప్రభాకర్ అడ్వకేట్లు కాళ యాదయ్య యొక్క అడ్వకేట్లని ప్రశ్నిస్తారు, క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. 1 గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద కూడా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదే ఉంది కాబట్టి ఆయన అడ్వకేట్లే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లని ప్రశ్నిస్తారు. 2 గంటలకి లంచ్ బ్రేక్ ఉంటుంది. 3 గంటలకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు సంబంధించినటువంటి అడ్వకేట్లను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు గూడెం కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఈ విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు ఈ విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంది. 6వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఇంతకంటే ముందే ఈ విచారణను ముగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వరుసగా మొన్న ఎమ్మెల్యేలను విచారించారు. ఈ రోజు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లకు ఇవాళ క్రాస్ ఎగ్జామ్ చేసేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఉదయం 11 గంటలకు ఈ విచారణ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. మధ్యలో 2 గంటల నుంచి 3 గంటల వరకు లంచ్ బ్రేక్ ని ఇచ్చారు స్పీకర్. మీరు చెప్పినట్టుగా 6వ తారీఖు తర్వాత నుంచి స్పీకర్ అందుబాటులో ఉండటం లేదు, విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి 6వ తారీఖు లోపే అంటే ఈ ఎమ్మెల్యేలందరికీ సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు కేవలం విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియనే ముగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మొత్తం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. అయితే మొదటి విడతగా నోటీసులు ఇచ్చి నోటీసులకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలలో మొదటి విడతగా ఈ 4 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు. ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు మిగతా 6 కూడా ఉన్నారు. ఆ 6 ఎమ్మెల్యేలలో ఇప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఇప్పటికీ రిప్లేకి కొంత గడువిచ్చారు కాబట్టి వాళ్ళ రిప్లే కోసం ఎదురు చూస్తున్నారు. మిగతా 4కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి ఏదైతే విచారణ ఉందో ఇప్పుడు జరిగినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ ప్రాసెసే ఆ 4కి కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో
ఆ స్పీకర్ తను అనుకున్నటువంటి అభిప్రాయాల సేకరణ గానీ లేదంటే తను ఆ సంబంధించినటువంటి విచారణలో పూర్తి వివరాలు రాలేదనుకుంటే మరోసారి కూడా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అడ్వకేట్ల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి 2 దఫాలుగా జరుగుతుంది కాబట్టి మాక్సిమం ఇదే ఫైనల్. ఈ 4 ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి విచారణ, మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాత్రమే మళ్లీ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఈ రోజు 11 గంటలకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కాబోతోంది. అలాగే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు.